అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి గాను నిధులనేవైతే పెంచేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పటి వరకు పెంచబోతుంది? ఎంతవరకు పెంచబోతుంది? ఎప్పటినుంచి పెంచబోతుంది? అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో వివరంగా, క్లుప్తంగా, స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, కింద కనపడడం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సంబంధించి లైక్ ఇది ఒక ఆసరా పెన్షన్ సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరైతే ముందుగా తెలియజేసుకుంటారు. సో, ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం మీ అందరికీ తెలిసినట్లుగానే ఆసరా చేయూత పెన్షన్ కింద రూ. 2,000, రూ. 3,000 తీసుకుంటున్నారు కదా! సో, వారికి ఏంటంటే ఆ యొక్క వృద్ధులు, వితంతులు, ఒంటరిమల్లి చూసుకున్నట్లయితే వారికి రూ. 4,000 వరకు, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే విధంగా అడుగులైతే వేస్తుందనమాట. ఇప్పటికీ పథకం అయితే ప్రారంభించవలసి ఉంటుంది. కాకపోతే మనకి ఎన్నికలు అనేక హామీలనేవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడానికైతే కాస్త సమయం అయితే పట్టనుంది. సో, దీనికి సంబంధించి కానీ ఇప్పుడు ఈ నెలలో ఈ యొక్క పెన్షన్ సంబంధ నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ పెన్షన్‌దారులు అందరి దగ్గర చూస్తున్నారని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి రేపు ఎల్లుండిలోగా పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై స్పష్టత వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.